హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులు గ్రీన్ సిగ్నల్. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి ఉద్యోగులు, నిరంతరం విద్యా బోధనలో నిమగ్నమయ్యే ఉపాధ్యాయులు మరియు జీవితాన్ విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నటువంటి పెన్షనర్స్ అందరికీ గూడా వారి ఆర్థిక ప్రయోజనాలు మరియు వేతనాలకు సంబంధించి అత్యంత కీలకమైన తాజా సమాచారం అయితే అందుబాటులోకైతే వచ్చింది. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న డీఎస్సీ 1998 మరియు 2008 బ్యాచ్‌లకు చెందినటువంటి ఎంటీఎస్ మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభుత్వం ఒక శుభవార్తను అయితే అందించింది. ఈ ఉపాధ్యాయులకు గత జూన్ 2025 నుండే వచ్చే ఏడాది ఏప్రిల్ 2026 వరకు నిరంతరాయంగా వేతనాలు చెల్లించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అంటే ఈ ఉపాధ్యాయులు తమ జీవిత జీతాల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి ఆర్థిక భద్రతకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. మరోవైపు ప్రస్తుతం మార్చి 2026 నెలకు సంబంధించి ఉద్యోగులందరి వేతన వివరాలు తెలియజేసే పే స్లిప్స్ ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి నిధి వెబ్‌సైట్‌లో అధికారికంగా అందుబాటులోకైతే వచ్చాయి. ప్రతి నెల జీతం పడకముందే తమకు ఎంత మొత్తం వస్తుంది, ఏవైనా కోతలున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ పే స్లిప్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఉద్యోగులు తమ వ్యక్తిగత లాగిన్ వివరాలతో ఈ పోర్టల్‌లోకి ప్రవేశించి మార్చి నెల సాలరీ స్లిప్‌లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ విధానం వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే తమ ఫోన్‌లోనే పూర్తి వివరాలను చూసుకునే వెసులుబాటైతే కల్పించింది. ఈ పే స్లిప్‌లో బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్‌లతో పాటు ప్రొవిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ వంటి తగ్గింపుల వివరాలు కూడా చాలా స్పష్టంగా అయితే పొందుపరిచి ఉంటాయి. ఇక జీతాల బిల్లుల స్థితిగతులను తెలుసుకోవడానికి సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ ఒక కీలక వరుసగా అయితే పనిచేస్తుంది. కీలక వనరుగా. ఈ సైట్‌లో బిల్లులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రత్యేక లింక్ అందుబాటులో అయితే ఉంది. మీ వ్యక్తిగత యూజర్ నేమ్ లేదా సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయిన తర్వాత కేవలం ఒక్క సెకన్‌లోనే మీ యొక్క బిల్ స్టేటస్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. ప్రస్తుతం చాలామంది ఉద్యోగుల బిల్లులు గ్రీన్ ఛానెల్‌కి వెళ్ళినట్టుగా సమాచారం అందుతోంది. అంటే ట్రెజరీ నుండి నిధుల విడుదల కోసం బిల్లులు సిద్ధంగా ఉన్నాయని, కేవలం ఫండ్ క్లియరెన్స్ ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నాయని జెప్పేసి దీని అర్థము. ఇది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చే విషయము. ఎందుకంటే గ్రీన్ ఛానెల్‌కు వెళ్ళినటువంటి బిల్లులు అతి త్వరలోనే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయన్నమాట, జీతాలు మరియు పెన్షన్లుగా. ఇక కేవలం ఉపాధ్యాయులకే కాకుండా విద్యాశాఖతో పాటు ఆహ్, న్యాయశాఖ, రెవెన్యూ విభాగం, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులందరికీ కూడా పే స్లిప్స్ కూడా ప్రస్తుతం సర్వీస్‌లలో అందుబాటులో అయితే ఉంచబడ్డాయి. ముఖ్యంగా కొత్తగా రెగ్యులరైజ్ అయిన సచివాలయ ఉద్యోగులు కూడా తమ వివరాలను ఇప్పుడు సులభంగా చూసుకోవచ్చు. అంటే సమాజంలో పెద్దలైన పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ కూడా నేటి నుండి డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులైతే చేశారు. పెన్షనర్లు తమ వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాల కోసం పెన్షన్ మీద ఆధారపడతారు కాబట్టి, ఈ సమాచారం వారికి ఎంతో ఊరటనిస్తుంది అనే చెప్పవచ్చు. మరి దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులైన ఎన్‌జీఓస్, నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ మరియు 4వ తరగతి క్లాస్ 4 సిబ్బందికి తమ పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అందించే ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన నిధులను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాము. అయితే ఈ పథకం ద్వారా ఉద్యోగులు తమ పిల్లల విద్యా ఖర్చులలో కొంత భాగాన్ని ప్రభుత్వం నుండి తిరిగి పొందవచ్చు. అయితే ఈ సౌకర్యం కేవలం నాన్ గెజెటెడ్ మరియు క్లాస్ 4 ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయబడింది. గెజెటెడ్ హోదాలో ఉన్న అధికారుల వేతనాలు ఎక్కువగా ఉండటం వల్ల వారికి ఈ ప్రయోజనం వర్తించదు. మరి ఈ రీయింబర్స్‌మెంట్ గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.
మరియు ఇది ఎల్‌కేజీ నుండి ఇంటర్మీడియేట్ వరకు ఆహ్, చదువుతున్నటువంటి పిల్లలకు వర్తిస్తుందనమాట. 11వ తరగతి పీఆర్‌సీ 2022 సిఫార్సుల మేరకు 11 పీఆర్‌సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 160 డేటెడ్ ఆన్ 30 సెప్టెంబర్ 2022 ప్రకారంగా ఈ రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంచింది. గతంలో ఒక బిడ్డకు సంవత్సరానికి కేవలం రూ. 1000 మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిమితి రూ. 2500కైతే పెంచారు. అంటే ఉద్యోగి తన ఇద్దరు పిల్లల కోసం కలిపి సంవత్సరానికి రూ. 5000 వరకు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే డిగ్రీ చదువుతున్న పిల్లల విషయంలో ఈ మొత్తం చాలా నామమాత్రంగా కేవలం రూ. 65 మాత్రమే ఉంది. ఎందుకంటే దానికి పాత నిబంధనలే అమల్లో ఉన్నాయి. సో, దీనిపై భవిష్యత్తులో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనైతే ప్రభుత్వ సంఘాలు ఆశిస్తున్నాయి. మరి ఈ ఫీజును క్లెయిమ్ చేయడానికి మీరు పనిచేస్తున్న కార్యాలయంలోని డీడీఓ వద్ద కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా స్కూల్ నుండి పొందిన ఒరిజినల్ ఫీజు రసీదులు జతచేయాలి. ఈ రసీదులపై స్కూల్ స్టాంప్ మరియు సంతకం ఖచ్చితంగా ఉండాలి. రెండవది మీ బిడ్డ ఆ స్కూల్‌లో చదువుతున్నట్టుగా హెడ్ మాస్టర్ ధృవీకరించిన బోనాఫైడ్ సర్టిఫికేట్ సమర్పించాలి. మూడవదిగా మీరు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే నేను గాని, నా భార్య లేదా భర్త కానీ మరెక్కడ ఈ ఫీజును క్లెయిమ్ చేయటం లేదు అని హామీ ఇవ్వాలి. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఎవరో ఒకరు మాత్రమే ఈ సౌకర్యాన్నయితే వాడుకోవాలి తప్ప ఇద్దరు క్లెయిమ్ చేయటానికి వీలు లేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ పిల్లల చదువులు ఆహ్, చదువుతున్నటువంటి పాఠశాల తప్పనిసరిగా ప్రభుత్వం చేత గుర్తింపు రికగ్నైజ్డ్ స్కూల్ అయి ఉండాలనమాట. సో, గుర్తింపు లేని ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తే మాత్రం ఈ రీయింబర్స్‌మెంట్ పొందే అవకాశమే ఉండదు. సాధారణంగా విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత లేదా మార్చి నెలల్లో ఈ యొక్క బిల్లులను ప్రవేశపెట్టడానికి ఉద్యోగులు మొగ్గు చూపుతారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ ఏడాదికి సంబంధించిన ఆహ్, పూర్తి ఫీజులు చెల్లించి ఉంటారు. ఈ విధంగా ప్రభుత్వం అందిస్తున్న తాజా సమాచారం ప్రకారం సౌకర్యాలను ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ సద్వినియోగం చేసుకోవాలనైతే ఆశిద్దాము. ఈ వివరాలన్నీ కూడా మీ యొక్క తోటి ఉద్యోగులకు కూడా షేర్ చేయడం ద్వారా వారికి కూడా ఎంతో సహాయంగా అయితే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల యొక్క మార్చి నెల జీతాలు, పెన్షన్‌లు జమయ్యే తాజా సమాచారము. అలాగే బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్ అయితే రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటినైతే చెక్ చేస్తూ ఉండండి. సో, ఈ వీడియోకైతే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.